గైస్ రీసెంట్గా పాపులర్ ఓటీటీ ప్లాట్ఫామ్ అయినటువంటి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో కోబలి అనే వెబ్ సిరీస్ అయితే స్ట్రీమ్ అవుతుంది కదా. సో ఈ వీడియోలో మనం ఏంటంటే గైస్ అసలు ఆ సిరీస్ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం, ఓకేనా. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సిరీస్ ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే గైస్ సిరీస్ నాకైతే నచ్చిందండి. ఎస్పెషల్లీ వైలెన్స్ అన్న యాక్షన్ అన్న ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకైతే ఇది పిచ్చగా నచ్చేస్తుందనే చెప్పాలి. అండ్ ఇప్పుడు ఈ సిరీస్లో నాకు కనిపించిన ప్లస్ పాయింట్స్ ఏంటంటే గైస్ దీని డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ అయితే చాలా చిన్న పాయింట్ అయినప్పటికీ కూడా దాన్ని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయడంలో తను 100కి 200% వరకు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. మొత్తం 8 ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్లో ఫస్ట్ ఒక 2 ఎపిసోడ్స్ తప్ప మిగిలిన అన్ని ఎపిసోడ్లు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చాలా బాగున్నాయి అన్నమాట. దీనికి తోడు ఇందులో స్క్రీన్ ప్లే అండ్ స్టోరీ నరేషన్ ఈ రెండు కూడా బాగా ఎంగేజింగ్గా అండ్ చాలా కొత్తగా ఉన్నాయనే చెప్పాలండి. అలాగే ఇందులో యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరూ కూడా పర్లేదండి, వాళ్ళ క్యారెక్టర్స్కి తగ్గట్టు వాళ్ళు బాగానే పెర్ఫామ్ చేశారు. ఎస్పెషల్లీ ఇక్కడ ఏంటంటే గైస్ ఇందులో మెయిన్ లీడ్గా చేసిన మన రవిప్రకాష్ గారేమో నార్మల్ సీన్స్లోనే కానీ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్లోనే కానీ చించి పడేశారన్నమాట. లాస్ట్గా ఏంటంటే ఇందులో క్లైమాక్స్ ఎపిసోడ్ని అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ని చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. అండ్ అక్కడక్కడ వచ్చే ఎమోషనల్ సీన్స్ కూడా పర్లేదు, బాగానే వర్కౌట్ అయ్యాయి. అలాగే ఈ సిరీస్లో బీజిఎం, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ ఇవన్నీ కూడా పర్లేదు, బాగానే ఉన్నాయి. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఈ సిరీస్లో నాకు కనిపించిన మైనస్ పాయింట్స్ ఏంటంటే గైస్ ఈ సిరీస్లో యాక్ట్ చేసిన యాక్టర్స్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ యాక్టర్స్ వచ్చి కొత్త వాళ్ళే కావడం వల్ల మనం వాళ్ళ క్యారెక్టర్స్కి అండ్ ఈ సిరీస్కి అంత వేగంగా కనెక్ట్ అవ్వలేమనే చెప్పాలి. దీనికి తోడు ఇందులో ఫస్ట్ 2 ఎపిసోడ్స్ ఏమో బాగా స్లో పేస్లో రన్ అవుతుంటాయి అన్నమాట. లాస్ట్గా ఏంటంటే గైస్ ఈ సిరీస్లో వైలెన్స్తో పాటు బూతులు కూడా ఎక్కువగానే ఉన్నాయి. సో దీన్ని ఫ్యామిలీతో చూడడం కూడా చాలా కష్టమనే చెప్పాలండి. సో మొత్తానికి మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే గైస్ ఈ కోబలి వెబ్ సిరీస్ బాగుందా బాగాలేదనేసి అంటే నాకైతే నచ్చిందండి. అండ్ నేను ఈ సిరీస్కి 5కి 3 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ సిరీస్ని చూసేసినట్లయితే మీరు దీనికి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి, ఓకేనా. దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.